మద్యపానం వల్ల మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ మాటకొస్తే అసలు దీనిపై వైద్యులు ఏమంటున్నారు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి అనేది ఒకసారి పరిశీలిస్తే ఎన్నో దారుణ అంశాలు బయటపడతాయి. మద్యం ప్రభావం పురుషుల కన్నా మహిళల మీద ఎక్కువగా ఉంటుందని గైనకాలజిస్టులు అంటున్నారు. ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని వాళ్ళు అంటున్నారు. మహిళ పునరుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అత్యంత కీలకమైనవి. మన ఆహారపు అలవాట్లను బట్టి ఈ హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు వస్తూ ఉంటాయి. ఇది బాగా దెబ్బతినడం జరుగుతుంది. మద్యం తాగడం వల్ల హార్మోన్లపై ప్రభావం పడుతుందని డాక్టర్లు అంటున్నారు. వారంలో 6 నుంచి 14 సార్లు మద్యం తీసుకునే మహిళల్లో సంతాన సామర్థ్యం 20% నుంచి 25% తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగని అంతకంటే తక్కువ తాగితే ప్రభావం ఉండదని కాదు. అది ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మహిళల్లో అండం ఉత్పత్తి మీద కూడా ఆల్కహాల్ ప్రభావం ఉంటుంది. దాంతో నెలసరి క్రమం తప్పుతుంది. గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ గర్భం దాల్చినా అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా మద్యానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం సేవించడం ద్వారా ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యాధి వల్ల కడుపు నొప్పి తీవ్రంగా ఉండడమే కాకుండా సంతానలేమికి దారి తీయొచ్చు.